జై తెలంగాణ. వేములవాడ పట్టణ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు వేములవాడ పట్టణంలోని స్థానిక 4వ వార్డులో జంబిగద్ద వద్ద నుండి అత్యధిక బండ్లతో ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ భగవంతుడు ఈ విజయదశమి అందరికీ విజయం కలిగియాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీ రాయరాజేశ్వర స్వామిని వేడుకుంటూ మన విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఎడ్ల బండ్ల ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయదశమి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విజయదశమి పండుగ పట్టణ ప్రజలకు, ఉద్యోగులకు, వ్యాపారులకు, వ్యవసాయాలకు, రైతులకు, పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి, వివిధ వృత్తుల్లో ఉన్న వాళ్ళందరికీ విజయం కలగాలని సందర్భంగా తెలియజేస్తూ విజయదశమి ఈరోజు ప్రత్యేకత మరి వాహనాలను పూజ చేయడం, ఆయుధాల పూజ చేయడం, శుభకార్యాలను ప్రారంభించడం, కొత్త కొత్త వ్యాపారాలను ప్రారంభించడం, వాటన్నిటికీ ఆ 20 రోజులు భగవంతుడు ఆ అమ్మవారు సంపూర్ణ సహకారాలు అందించి మరి వారు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా విజయం చేకూర్చాలని సందర్భంగా ఆ అమ్మవారిని రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటున్నారు. హిందూ పండుగలలో అతిపెద్ద పండుగ దసరా సందర్భంగా వేములవాడ పట్టణ ప్రజలకు, అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు చెడుపై మంచి విజయం సాధించిన రోజు. మరి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా అన్ని రంగాలలో విజయాలు సాధించాలని, అందరూ కూడా ఆయురారోగ్యాలతో వ్యాపార రంగంలో, రాజకీయ రంగంలో, ఉపాధి రంగంలో అన్ని రంగాల్లో కూడా విజయాలు కలగాలని కోరుకుంటూ మరొకసారి మా వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చెర్మేల్ లక్ష్మీనరసింహ గారి తరఫున బీఆర్ఎస్ పార్టీ పక్షాన పట్టణ ప్రజలందరూ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మా సీనియర్ నాయకులు ఏనుగు మనరెడ్డి గారు, మా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాదేవి గారు, సీనియర్ నాయకులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వేములవాడ నియోజకవర్గ కేంద్రమైన దసరా రోజు వేములవాడ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ పక్షాన విజయదశమి సందర్భంగా బండ్ల ర్యాలీ, ఎడ్ల ర్యాలీ కార్యక్రమంలో పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి సోదరుమణి మాజీ మున్సిపల్ చైర్మన్ మాధవి రాజు గారికి, సీనియర్ నాయకులైన పులస నరేంద్రన్న గారికి, అదేవిధంగా మాజీ కౌన్సిలర్కు, వివిధ హోదాల్లో పార్టీ శ్రేణులందరికీ, స్థానిక మాజీ కౌన్సిలర్ మారల్ కుమార్ గారు కానీ, కరకన కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున వేములవాడ పట్టణ పరిసర ప్రాంత నియోజకవర్గ ప్రజలకు, మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీకు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ చెడుపై విజయం సాధించిన రోజు, మంచి విజయం సాధించిన రోజు సందర్భంగా ఏ కార్యక్రమం చేపట్టినా విజయదశమి రోజున శుభదినము. ప్రతి అన్ని వర్గాల ప్రజలు మీ అమ్మవారి దయ ఉండి ప్రతి కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని పార్టీ పక్షాన, అందరి పక్షాన మళ్ళొక్కసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటున్నాను. ఈరోజు
దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ పట్టణ శాఖ బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి జంబి వృక్షానికి పూజలు నిర్వహించుకొని మరి ఎడ్ల బండి ర్యాలీని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి కార్యక్రమంలో భాగంగా మరి మాజీ ప్రజాప్రతినిధులు స్థానిక కౌన్సిలర్ మార కుమార్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు ఏడు మనోరెడ్డి గారు, అదేవిధంగా పొలస నరేందర్ గారు, కార్యకర్త నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ మరి చెడుపైన మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తున్నటువంటి ఈ పండుగ మరి నవరాత్రులు ఆ దుర్గాదేవి అంగరంగ వైభవంగా మన దక్షిణ కాశీగా ప్రసిద్ధించినటువంటి మన వేములవాడ పట్టణంలో మరి కొలువుదీరినటువంటి రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి మన 9 రాత్రులు కూడా 9 రోజులు కూడా మరి పూజలు నిర్వహించుకొని ఈరోజు దుర్గాష్టమి పండుగను చాలా గొప్పగా కూడా అంగరంగ వైభవంగా పట్టణ ప్రజలందరూ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి సందర్భంగా మరి వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మరి చిరుమల లక్ష్మీ నరసింహారావు గారి తరఫున మరి మా పక్షాన కూడా వేములవాడ పట్టణ ప్రజలందరికీ, మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరూ కూడా పేరు పైన హృదయపూర్వక విజయదశమి తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ పండుగలు మరి బతుకమ్మ అయినా దసరా అయినా మనొక ఐక్యతను పెంపొందిస్తాయి, మనొక క్రమశిక్షను నేర్పిస్తాయి. మరి పండుగలు భావి తరాలకు కూడా గుర్తుండే విధంగా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి ఏ పండుగలైనా భారతదేశంలోనే మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా మారుతుంది అంటేనే మన తెలంగాణ. మరి తెలంగాణలో మన పండుగలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మరి ఈ పండుగల ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరు కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ మరి చెడుపైన మంచి సాధించిన విజయాలకు ప్రతి ఒక్కరి ఇంట్లో విజయాలు కలగాలని సందర్భంగా ఆ దుర్గాదేవిని అమ్మవారిని కోరుకుంటూ మరొకసారి కూడా పట్టణ ప్రజలకి దుర్గాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.